ఏతేతరం శ్రీరామభద్రాయ నమః. రామభద్ర క్షేత్రంలో లోక కళ్యాణార్థం శ్రీరామతారక సంయుక్త సహస్రచండీ మహాయాగాన్ని మనం వైభవంగా రామభద్ర క్షేత్రంలో నిర్వహించుకుంటున్నాము. ఇది మనకు 2021లో ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉంటే, ఎందుచేతనంటే సోదర సోదరీమణులారా అని ఒక మహనీయుడు అన్నారు. అలా విశ్వంలో ఉండేటువంటి వారంతా కూడా మన కుటుంబ సభ్యులే. అలా లోకమంతా కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ప్రతి కుటుంబం బాగుండాలి, దేశం బాగుండాలి, లోకం బాగుండాలి అనేటువంటి సంకల్పం భారతీయ జీవన విధానం. అందులో భాగంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమమే, ఎటువంటి స్వార్థమైనటువంటిది కాదు. ఏ తత్ఫలం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీరామో లలితాంబిక అలా అమ్మవారికి, రామభద్రస్వామి వారికి అర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. చాలామంది రామనామాన్ని జపించారు, హనుమాన్ చాలీసా కార్యక్రమాలు చేసుకున్నారు. అలా ఈ రామభద్ర క్షేత్రంలో శంకుస్థాపన పడి నుండి ప్రతిష్ట వరకు, ప్రతిష్ట తర్వాత కూడా మేమున్నాము స్వామి అని ఎవరైతే ఉన్నారో, ఉండబోతున్నారో భవిష్యత్తులో కూడా, అలా వారికే కాకుండా లోకంలో ఉండేటువంటి వారందరికీ కూడా క్షేమం జరగాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, లోకమంతా క్షేమంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. ప్రతి మానవుడు నవచండీ, శతచండీ వరకు చేయగలుగుతారు, కానీ సహస్రచండీ చేయడం అనేటువంటిది చాలా తక్కువ. ఎందుకంటే ఒక సూర్యుడు యొక్క ప్రకాశమే చాలా విశేషమైనటువంటి వెలుగు. అలాంటి 1000 సూర్యుల్ని మనం చూడగలుగుతామా? ఇదంతా కూడా లోకానికి క్షేమం. కావున అందరూ భాగస్వాములు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కర్తనే. ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం రోజు, పునర్వసు నక్షత్రం రోజు చాలా విశేషంగా మనకు రామకళ్యాణం చేసి సత్వగుణ సంపన్నంగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా